ఇప్పుడు లావుగా ఉన్న వాళ్ళు బేరియాట్రిక్ తర్వాత లిక్విడ్ డైట్ 15 రోజులు తర్వాత ఫుడ్ డైట్ ఇచ్చేస్తాం మనం. అదే డైట్ ఆపరేషన్ చేయకుండా ఇవ్వచ్చు కదా, తగ్గిపోవాలి కదా అదే డైట్ ఫాలో అయితే. కానీ ఎవరు దీన్ని ఆపేస్తున్నారు, ఈ డైట్ చేయకుండా ఎవరు ఆపుతున్నారు, ఎవరు దీనికి శత్రువు అంటే పేషెంట్ హార్మోన్సే వాళ్ళకి శత్రువు. ఒక పూట తినకపోతే 50 కేజీలు కొవ్వు ఉంటుంది, ఒక్క పూట తినకపోతే ఈ కొవ్వులోంచి తీసుకోదు, డైజెస్ట్ కొవ్వు కరిగించుకుని ఎనర్జీ తీసుకోదు. నాకు ఒక్క పూట తినకపోయినా బయట నుంచి కావాలి, బయట నుంచి కావాలి, బయట నుంచి కావాలని ఆ హంగర్ హార్మోన్ గ్రెలిన్ వచ్చేస్తుంది. దే ఆర్ హెల్ప్లెస్ అనమాట. సో ఆ హార్మోన్ని తగ్గించడం వల్ల ఆటోమేటిక్గా నార్మల్. ప్లస్ ద బ్యూటీ ఆఫ్ బేరియాట్రిక్ సర్జరీ, ఎప్పుడైతే నార్మల్ వెయిట్కి వస్తారో ఇట్ స్టాప్స్ వర్కింగ్. ఇట్ స్టాప్స్ వర్కింగ్. నార్మల్ వెయిట్కి వచ్చాక బేరియాట్రిక్ సర్జరీ పనిచేయదు. సో ఎందుకని పనిచేయదు అంటే నార్మల్ వెయిట్ కన్నా తగ్గకూడదు. ఇప్పుడు నేను 250 కేజీలు పేషెంట్కి చేస్తే 70 కేజీలకు వచ్చాడు, 150-170 కేజీలు తగ్గారు. అది 50 కేజీల మనిషికి చేస్తే 20 కేజీలు అవి చచ్చిపోవాలిగా, చావరు వాళ్ళు, 1 కేజీ కూడా తగ్గరు. దట్ ఈస్ ద బ్యూటీ. మన బాడీలో ఎన్ని అద్భుతమైన మెకానిజమ్స్ ఉన్నాయంటే, మనం ఫుడ్ తినలేదనుకోండి, మీరు చూడండి, ఎవరైనా బరువు తగ్గాలనుకున్న ఫస్ట్ 5 కేజీలు టపాన్ తగ్గిపోతారు. 6వ కేజీ ఒక్కడ తగ్గటానికి ఫస్ట్ 5 కేజీలకి ఎంత కష్టపడ్డారో అంత కష్టపడితే కానీ తగ్గరు. అండ్ 7వ కేజీ తగ్గాలంటే ఫస్ట్ 5, 6 మొత్తం కలిపి ఎంత కష్టపడ్డారో అంత కష్టపడాలి. ఎందుకని? అవర్ బాడీ ఇంటెలిజెంట్. మనం ఫుడ్ తినలేదు అనుకోండి, ఏమనుకుంటుంది, వేస్ట్ రూపంలో పోయే క్యాలరీస్ అన్ని ఆపేస్తుంది. మనకు ఒక 400 క్యాలరీస్ ఇలా కూర్చుని మాట్లాడుతూ ఏ శారీరక శ్రమ లేకపోయినా బాడీలోంచి హీట్ రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. మన బాడీ ఎప్పుడైతే ఫుడ్ తగ్గు వెళ్ళిపోయిందో, అయ్యో ఫుడ్ లేదు, ఎనర్జీ తక్కువ ఉంది, వేస్టేజ్ అన్ని ఆపేసి మోర్ ఎఫిషియెంట్గా వర్క్ చేసుకోండి అన్న కెమికల్స్ వచ్చేస్తాయి. సో వాళ్ళు రోజు 500 వేస్ట్ అయ్యేది ఫుడ్ మామూలు తిని, తక్కువ తిన్నప్పుడు 200 వేస్ట్ అవుతుంది. 300 క్యాలరీస్ తినపోయినా తిన్నట్టు. అదే నేను ఏం తినపోయినా తగ్గలేదు, పాపం వాళ్ళ నేను ఏం తినండి అయినా తగ్గలేదంటే, కొంతమంది ఏమంటే అది జెన్యున్ గా వాళ్ళు చెప్పినప్పటికీ కూడా ఏంది అనుకుంటే ఎందుకు తగ్గరు, వాళ్ళు ఏదో బుస్సేస్తున్నారు అంటుంటారు వేరే వాళ్ళు, బయట వాళ్ళు. రియల్ గా ఇలా మెకానిజమ్స్ ఉంటాయి, ఇలా లోపల బాడీలో ఇంత. ఇప్పుడు సింపుల్ 1 లీటర్ పెట్రోల్ ఇచ్చామండి, యమహా RX100 అయితే 20-30 మైలేజ్ ఇస్తుంది, హీరో హోండా స్ప్లెండర్ అయితే 90 మైలేజ్ ఇస్తుంది. అలాగే కొంతమంది యమహాలు బాడీ మేకప్ ఉంటారు, వాళ్ళు కొంబాలు తిన్నా కానీ సన్నగానే ఉంటారు. కొంతమంది మాత్రం హీరో హోండా మేకప్ ఉంటారు, వాళ్ళు పాపం జాగ్రత్తగా కొద్దిగా తిన్నా వాళ్ళు ఆవిపోతుంటారు అనమాట. ఇట్స్ కాంప్లెక్స్ సబ్జెక్ట్ అనమాట. కాబట్టి అట్లా ఇది బరువు తగ్గేది ఒక పద్ధతి. కొంతమంది లైపోసెక్షన్ ఉంది, నేను చాలా మందిని చూసానండి. బేరియాట్రిక్ సర్జరీకి వెళ్ళాల్సిన వాళ్ళు లైపోకి వెళ్తారు, లైపోకి వెళ్ళాల్సిన వాళ్ళు బేరియాట్రిక్కి వెళ్తారు. ఎందుకు కమ్యూనికేషన్ గ్యాప్ అంటే, దాంట్లో ఇప్పుడు లైపో ఉంది, లైపో బరువు తగ్గడానికి లైపో చేయకూడదు. దట్ ఈస్ ద నెంబర్ 1 గోల్డెన్ అక్షరాలతో ప్రతి టెక్స్ట్ బుక్ లో లిఖించబడి ఉంది. లైపోసెక్షన్ దేనికి చేయాలి? ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, 20 years అమ్మాయి, 55 kgs ఉంది, కానీ ఒక్క పార్ట్లో అబ్బెట్టుగా ఫ్యాట్ డిపాజిట్ అయింది, అంతా సన్నగా ఉన్నారు. ఒక్క పార్ట్ చాలా స్వెల్ అయ్యి అబ్నార్మల్ గా ఉంటే వాళ్ళు పడే మానసిక క్షోభ ఒబీస్ వాళ్ళకన్నా ఎక్కువ ఉంటుంది. సో ఆ ఒక్క పార్ట్ తగ్గాలంటే ఆ ఒక్క చోట చిన్న హోల్ వేసి చర్మం కింద ఉన్న ఒక 2 పొరలు కొవ్వు తీసేస్తాం. దే విల్ బి పర్ఫెక్ట్, వెరీ హ్యాపీ. ఎందుకు? ఇప్పుడు అలాంటి పేషెంట్కి బరువు తగ్గారు అనుకోండి, ఇప్పుడు అమ్మాయి ఉన్నదే ఒక 50-60 కేజీలు, బాగా డైట్ చేసి 5 కేజీలు తగ్గినా ఈ లోపలికి పోతే కానీ తగ్గాల్సిన చోట తగ్గదు. సో వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు ఇంకా. సో అది అలాంటి టైంలో లైపోసెక్షన్ వాడుకోవాలి. సో ఇప్పుడు జీన్స్ వేసుకున్నారు, టీషర్ట్ వేసుకున్నారు, బయటికి ఇక్కడ బల్జ్ లాగా వచ్చింది, సైడ్ హ్యాండిల్స్ అంటారు, లవ్ హ్యాండిల్స్ అంటారు. వాటికి ఇంకా మనం ఎంత డైట్ చేసినా ఒళ్ళంతా తగ్గుద్ది కానీ అక్కడ తగ్గాల్సిన చోట తగ్గదు. అప్పుడు ఒక 3 కేజీలు లైపోసెక్షన్ ఎప్పుడు 5 కేజీల మించి చేయకూడదండి. యా ఎగ్జాక్ట్లీ, 5 కేజీల మించి చేయకూడదు ఒక్క సెట్టింగ్ లో, ఒక్క పార్ట్ లో. ఎందుకంటే వెయిట్ లాస్, ఇట్ ఈస్ నాట్ వెయిట్ లాస్ సర్జరీ, ఇట్ ఈస్ ఎ కాస్మెటిక్ సర్జరీ. 5 కేజీల మించి చేసే కొద్దీ కాంప్లికేషన్ రేట్ ఎక్కువ అవుతుంది. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి చేసుకోవాలి. ఒక్క పార్ట్ లో 5 కేజీల మించి తీయకూడదు అనమాట. సో అట్లా చిన్న హోల్ వేసి దాన్ని అంతా తీసేస్తే పేషెంట్ విల్ బి వెరీ హ్యాపీ. సో ఎవరికి ఏది వాడుకోవాలో అది వాడుకుంటే దే విల్ బి వెరీ హ్యాపీ అనమాట. రైట్. కానీ సొసైటీలో ప్రతి ఒక్కళ్ళు అమ్మ బాబోయ్ బేరియాట్రిక్స్ అయితే చచ్చిపోతారు, బతికే అవకాశమే లేదు, ఇలాంటి థాట్ ప్రాసెస్ ఎక్కువ ఉంది సార్. అంటే ప్రాపర్ నాలెడ్జ్ జనాల్లోకి వెళ్ళకపోవడం వల్లేనంటారా మీ దృష్టి ప్రకారం?
అంటే మీరు చెప్పింది యాక్చువల్గా నేను 2011లో బేరియాట్రిక్ ఆపరేషన్ మొదలుపెట్టాను. అప్పుడు బేరియాట్రిక్ అనగానే ఒక బూత్ పదంలా చూసేవాళ్ళు, ఆ బేరియాట్రిక్ అని. ఎవ్వరు నేను ఒక పేషెంట్కి ఏమంటే మీకు 150 కేజీలు ఉన్నారనుకోండి, మీకు బేరియాట్రిక్ అవసరం అన్నా అనుకోండి, నేను కొత్త పర్సన్, వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరినో ఒకరిని బతికిచ్చిన వాళ్ళు ఉంటారు. ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళకి నమ్మకం, చిన్నప్పటి నుంచి గురి కుదిరిన డాక్టర్లు కొంతమంది ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళకేమో డాక్టర్లోనే 90% నేను చెప్పిన మెకానిజమ్స్ తెలీదు. ఎందుకు? ఇట్స్ ఎ న్యూ సబ్జెక్ట్. వాళ్ళు ఎంబీబీఎస్ చదువుకుందే 30 ఏళ్ళు అయిపోయింది, లేటెస్ట్ అప్డేట్ అవుతున్నారా? వాళ్ళ స్పెషాలిటీలోనే వాళ్ళు అప్డేట్ అవ్వలేకపోతున్నారు. ఇప్పుడు వస్తున్న టెక్నాలజీ, లేటెస్ట్ థింగ్స్. పక్క స్పెషాలిటీలో ఎక్కడ అప్డేట్ అవుతారు? వాళ్ళకి తెలియనప్పుడు ఎందుకు వచ్చిన గొడవలే, నేను చెప్పానని చేయించుకుని మళ్ళీ ఏదన్నా అయితే నా మీదకి వస్తుందని చెప్పి వాళ్ళు ఎందుకు డైట్ చేయరాదా, ఇంకో 6 నెలలు చూడరాదా అనుకో, ఎందుకు ఇప్పుడే కోయించుకోవటం అన్నట్టుగా చెప్తారు. దాంతో వాళ్ళోళ్ళు సపోర్ట్ ఇవ్వకపోయేసరికి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయాడు. 10 మంది వస్తే ఒకళ్ళే చేయించుకున్న వాళ్ళు 9 మంది వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. అది 10 ఏళ్ల కింద పరిస్థితి. ఇప్పుడు ఆల్రెడీ ఒక 10,000 మంది బయట చేయించుకున్న వాళ్ళు తిరుగుతున్నారు, మేము చేసిన వాళ్ళు తిరుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్పక్కర్లా, ఒక 50 కేజీలు 70 కేజీల దగ్గర ఇది ఇలా కనపడిపోతుంటుంది. ఒక ఆపరేషన్ చేయించుకున్నాం, అపెండిక్స్ ఆపరేషన్ చేయించాం, పసర సంచి రాళ్ళ ఆపరేషన్ చేయించాం, వాళ్ళకి తెలీదు. వాళ్ళంతటి వాళ్ళు చెప్తే గానీ ఇదేంట్రా ఇలా అయిపోయి. ఏమండి, చాలా మంది పేషెంట్స్ దగ్గరికి వస్తారు, వాళ్ళు మీ అన్నయ్య ఉన్నాడా, మీ తమ్ముడు ఉన్నాడా అని అడుగుతారు అని గుర్తుపెట్టక. లేకపోతే ఇలా ఉండాలి ఏమంటే అది నేనేనండి అని చెప్తుంటారు. ఎప్పుడైతే 50 కేజీలు తగ్గుతారో, 70 కేజీలు తగ్గుతారో వాళ్ళు అంత హ్యాండ్సమ్గా వస్తారనమాట, బ్యూటిఫుల్గా. సో అంత నువ్వేనా అంటారు. అన్న తర్వాత వాళ్ళు దాచుదా ఉన్నా దాగదన్నమాట, అంత బరువు తగ్గడం అనేది.